నమస్కారం. నవాబ్పేట్ న్యూస్ చెవెళ్ల వాయిస్ కు స్వాగతం. ఈ రోజు తాజా వార్తలతో మీ ముందుకొచ్చాను. ఇక్కడ అయితే ప్రజాసేవలో భాగంగా రత్నముల రవీందర్ రెడ్డి త్రిపులార్ గారు లింగంపల్లి నుంచి గుల్లగూడ వారికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి రోడ్డు పక్కల ఉన్న ముళ్ళ పొదలను తీర్చిపేయడం జరిగింది. చెప్పండి అన్న, ప్రజాసేవలో భాగంగా మీరు అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి అడిగారు, కాబట్టి సర్పంచ్ గారు అందరూ అడిగారు కాబట్టి చేస్తున్నాం. మనం సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేపిస్తున్నాం. వెళ్ళకుండా గుల్లగూడ సర్పంచ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ మాటలో చెప్పండి, త్రిపులార్ గారు చేసిన సేవ. వాస్తవానికి ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు మీద వెళ్ళడానికి లింగంపల్లి నుంచి గుల్లగూడకి ప్రయాణికులకు ట్రైన్ కి అట్లా పోతున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రేణిగంపలు చుట్టుపక్కల పొదలని సాయంత్రం పూట ట్రైన్ లేట్ అవుతుంటది. ఆ టైంలో 7:30 కానీ 8 కానీ 8:30 కానీ ఇట్లా ఒక లేట్ అవుతుంటది. ఆ టైంలో రావడానికి పోవడానికి కూడా చాలా భయాందోళనగా ఉన్నది. కాబట్టి ఈ రోడ్డును రవీంద్రన్న గారు మొన్న మాకు ఒక రోజు అడిగారు, మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అన్నకు అడిగినాం, అన్నకి ఇట్లా ఉంది, మా రోడ్డు ఉన్నది, ఇట్లా చేపిస్తే మీకు మంచిగా ఉంటుంది అంటే అన్న ఎంబడి స్పందించి కూడా రోడ్డు కోసం ఇమీడియట్ గా వచ్చి సరే ఈ రోజు నిన్న ఫోన్ చేసి మా సర్పంచ్ గారు రేపు ఇట్లా వస్తాం చేసి తీసుకొస్తున్నాము, ఇట్లా రోడ్డు కోసం మరమ్మతుల కోసం మీరు ఉండాలని అంటే తప్పకుండా సరే మీరు రండి వచ్చి చేపించుకుందామని చెప్పి ఈ రోజు పని మొదటి నుంచి స్టార్ట్ చేసాం జరుగుతుంది. అలాగే మనతో పాటు లింగంపల్లి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ మాటలో చెప్పండి, త్రిపులార్ గారి సేవ ఎలా ఉంది? త్రిపులార్ మన రవీందర్ రెడ్డి మన గ్రామానికి స్పందించి మన గ్రామంలో స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ ట్రైన్ కోతారు కాబట్టి వాళ్ళకి ట్రైన్ సౌకర్యం కోసం ఈ ముళ్ళ పొదలు అడ్డం ఉన్నాయి కాబట్టి ఆ పొదలన్నీ తీసేసి మళ్ళీ ఈ వాగులో ఒకటి కల్వర్ట్ కూడా ఆయన ఫిరి దాతగా చేస్తున్నాడు. చేపించుకుంటున్నాం ఊరందరం కలిసి. దాన్ని మంచిగా అభివృద్ధి పని చేయాలని చెప్పి ఆయన కోరుకున్నందుకు ఆయన చేస్తున్నాడు. మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. గొల్లగూడ ట్రైన్ పిల్లలకు స్కూల్ పిల్లలకు కానీ స్టూడెంట్ కు రైతులకు అందరికి మేలు జరుగుతుంది అని చెప్పి చేపించుకుంటాం.